హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు ఏదైతే మనకు నవోదయ విద్యాలయ సమితి నుంచి మనకు 6th క్లాస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. 2027-28 సంవత్సరానికి సంబంధించిన 6th క్లాస్ కు సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ మనకు జవహర్ నవోదయ విద్యాలయ సమితి నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో ఆ నవోదయ విద్యాలయ సమితి JNVST ఏదైతే టెస్ట్ ఉందో ఆ టెస్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూస్తే ఈ నవోదయ విద్యాలయ దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. ఇందులో మీకు ఎలిజిబిలిటీ ఏంటి, మరియు ఏజ్ ఎంత మధ్యలో ఉండాలి, మరియు అప్లికేషన్ ఫీ ఏమైనా ఉంటుందా, మరియు అడ్మిషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు ఇక్కడ నిర్వహించే టెస్ట్ JNVST ఆ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ మరియు ఆ సిలబస్ కి ఎగ్జాంపుల్స్ తో సహా మీకు అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఇప్పుడు మనం ఒకసారి ప్రాస్పెక్టస్ అయితే చెక్ చేద్దాము. ఇది మనకు జవహర్ నవోదయ విద్యాలయ నుంచి వచ్చిన ప్రాస్పెక్టస్ అన్నమాట. నవోదయ విద్యాలయ సమితి an autonomous organization under Ministry of Education, Department of School Education, Literacy, Government of India అని ప్రాస్పెక్టస్ కమ్ నోటిఫికేషన్ ఫర్ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ లిస్ట్ 2027 ఫర్ అడ్మిషన్ ఇంటూ క్లాస్ 6 ఇన్ జవహర్ నవోదయ విద్యాలయాస్ ఫర్ ద సెషన్ 2027 and 28 అని మనకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ నర్చరింగ్ టాలెంట్, బిల్డింగ్ టుమారో, ఈక్విటీ, క్వాలిటీ, ఎక్సలెన్స్ అనే ఒక మోటోతో అయితే ఈ జవహర్ నవోదయ విద్యాలయాస్ అయితే వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇక్కడ షెడ్యూల్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. లాస్ట్ డేట్ టు అప్లై అని మనకు 31/7/2026 వరకు అయితే మీరు ఆన్లైన్ లో దీనికి సంబంధించి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయవచ్చు. అలాగే మీకు 28/11/2026 నవంబర్ 28వ తేదీన ఈ నవోదయ ఎగ్జామ్ అయితే ఉండబోతుంది అనమాట. మీకు ఎలిజిబిలిటీ వచ్చి క్యాండిడేట్స్ బోనఫైడ్ స్టూడెంట్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ స్టడింగ్ ఇన్ క్లాస్ 5th క్లాస్ 2026-27 సంవత్సరానికి సంబంధించి 5th క్లాస్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదువుతున్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మరియు 1/5/2015 నుంచి 31/7/2017 బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అని మనకు ఈ సంవత్సరం మధ్యలో 2015 నుంచి 2017 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఎందుకంటే ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే వాళ్ళ ఏజ్ అనేది అక్కడ క్యాల్కులేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మీకు ఏజ్ తక్కువ ఉన్నా తీసుకోదు, అలాగే ఎక్కువ ఉన్నా తీసుకోదు అనమాట. అలాగే ఏదైతే స్పెంట్ స్టడీడ్ ఆల్ ఫుల్ అకాడమిక్ సెషన్స్ అయితే 3rd, 4th, 5th అండ్ అన్ని సెషన్స్ చదివిన వాళ్ళు మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఇందులో ఉన్న ఫీచర్స్ ఏంటంటే కో ఎడ్యుకేషనల్ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ అండ్ సెపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అని సెపరేట్ హాస్టల్ అయితే ఉంటుంది బాయ్స్ కి మరియు గర్ల్స్ కి. అలాగే కో ఎడ్యుకేషనల్ సిస్టమ్ లో ఈ స్కూల్స్ అయితే రన్ అవుతున్నాయి. అలాగే ఫ్రీ ఎడ్యుకేషన్ మరియు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ అయితే ఉంటుందన్నమాట. హాస్టల్ ఫుడ్ తో సహా ఫ్రీగా ఉంటాయి. అలాగే వైడ్ కల్చరల్ ఎక్స్చేంజ్ త్రూ మైగ్రేషన్ స్కీమ్, ప్రమోషన్స్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ లో కూడా మీకు మంచి ఇందులో ట్రైనింగ్ అయితే ఇస్తారు. అలాగే NCC, స్కౌట్స్, గైడ్స్ అండ్ NSS కు సంబంధించిన యాక్టివిటీస్ కూడా అయితే ఉంటాయి. మీరు దీన్ని స్కాన్ చేసి డీటెయిల్స్ అయితే కూడా ఈ నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ అని navoday.gov.in లో మీరు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. నవోదయ విద్యాలయ సమితి నోయిడా, ఉత్తరప్రదేశ్ లో అయితే ఉందన్నమాట దీని హెడ్ ఆఫీస్. కాబట్టి ఇక్కడ మీరు చూడొచ్చు జవహర్ నవోదయ విద్యాలయ 1986 నుంచి ఈ నేషనల్ పాలసీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా అయితే మనకు ఈ నవోదయ విద్యాలయ సమితి రావడం జరిగింది. జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అని మనకు JNVST అని ఎవ్రీ ఇయర్ అయితే
మనకు కండక్ట్ చేస్తారు. ఇందులో 6th క్లాస్ కి జాయిన్ అవ్వడానికి అనమాట. మీకు సిబిఎస్ఈ సిలబస్ అయితే ఉంటుంది, స్టేట్ సిలబస్ అయితే ఉండదు అనమాట. అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్కీమ్ అనే కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. క్వాలిటీ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు అయితే వర్క్ చేస్తున్నాయి. అలాగే స్టూడెంట్స్ అటైన్ ఏ రీజనబుల్ లెవెల్ ఆఫ్ కాంపిటెన్సీ ఇన్ 3 లాంగ్వేజెస్, ఏదైతే తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఉందో ఆ 3 లాంగ్వేజెస్ ని రీజనబుల్ లెవెల్ ఆఫ్ అటైన్ పొందడానికి ఈ స్కూల్స్ అయితే కృషి చేస్తున్నాయి. అలాగే ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ త్రూ మైగ్రేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ హిందీ టు నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్ అండ్ వైజ్ వర్షా అని, ఏదైతే మీరు హిందీ నుంచి నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ కి అయితే పంపించడం, అలాగే నాన్ స్పీకింగ్ హిందీ స్టేట్స్ వాళ్ళని తెలుగు స్టేట్స్ వాళ్ళని నాన్ హిందీ స్పీకింగ్ స్టేట్స్ కి పంపించడం లాంటి నేషనల్ ఇంటిగ్రేషన్ అనేటివి ఇవి పాటిస్తాయి. టు సర్వ్ ఇన్ ఈచ్ డిస్ట్రిక్ట్ యాజ్ ఫోకల్ పాయింట్ ఫర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ త్రూ షేరింగ్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అండ్ ఫెసిలిటీస్ అని మనకు ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఈ నవోదయ విద్యాలయాల ద్వారా మనకు స్టూడెంట్స్ కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికైతే ఇవి కృషి చేస్తున్నాయి. ఇది మనకు 27 స్టేట్లలో మరియు 8 యూనియన్ టెరిటరీస్ లో 665 టోటల్ స్కూల్స్ అయితే జవహర్ నవోదయ విద్యాలయాస్ అయితే ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ లో 15 సీట్ల 15 జేఎన్విస్ అయితే ఉన్నాయన్నమాట, జవహర్ నవోదయ విద్యాలయాస్. అలాగే మనకు తెలంగాణకి సంబంధించి 15 జవహర్ నవోదయ విద్యాలయాస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మిగతా స్టేట్స్ కు సంబంధించి కూడా డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, అలాగే వెస్ట్ బెంగాల్, మరియు ఇక్కడ ఏదైతే పాపులేషన్ ని పెట్టుకుని ఈ మనకు స్కూల్స్ అయితే కేటాయించడం జరిగింది. ఢిల్లీలో కూడా మనకు అవైలబుల్ అయితే ఉన్నాయి. టోటల్ గా 642 ప్లస్ 20, అలాగే 3 స్కూల్స్ అయితే ఇప్పుడు కొత్తగా స్థాపించబోతున్నారు కాబట్టి టోటల్ గా 665 స్కూల్స్ అయితే మనకు అవైలబుల్ లో ఉన్నాయి ఈ జవహర్ నవోదయ విద్యాలయకు సంబంధించి. అలాగే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది ఎవ్రీ ఇయర్ అయితే కండక్ట్ చేస్తారు. మనకు జూలై లేదా ఆగస్ట్ లో, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో వీటికి సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే వస్తూనే ఉంటుంది. నవంబర్ 28వ తేదీన ఈ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబోతున్నారు ఈ సంవత్సరానికి సంబంధించి. మరియు ఈ నెల 31వ తేదీ లోపల మీరైతే ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మరియు ప్రొసీజర్ టు రిజిస్టర్ ఆన్లైన్ ఫర్ జేఎన్వి సెలక్షన్ లిస్ట్ అని మనకు కొన్ని పాయింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాంటి, అలాగే ఎలా ఈ ప్రొసీజర్ అయితే ఫాలో అవ్వాలి అన్న డీటెయిల్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. మీరు ప్రాస్పెక్టస్ అయితే పూర్తిగా చదివి ఎలిజిబుల్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవాల్సిందిగా ఇక్కడ తెలపడం జరిగింది. ఫోటోగ్రాఫ్, అలాగే సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ మరియు సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్, ఆధార్ డీటెయిల్స్ మరియు రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే అవసరం అయితే అవుతాయి. మరియు బేసిక్ డీటెయిల్స్ లైక్ స్టేట్, అలాగే డిస్ట్రిక్ట్, బ్లాక్, ఆధార్ నంబర్, అపార్ ఐడి, పెన్ నంబర్ అయితే కూడా మనకు ఈ రిజిస్ట్రేషన్ కి అయితే అవసరం అవుతాయి. మరియు 10 to 100 KB లోపల ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ అప్లికేషన్ ఫీ వచ్చి ఇందులో అయితే 0 అనమాట. మీరు ₹1 కూడా ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మనకు హెల్ప్ డెస్క్ కూడా ఉంటుంది. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు కాల్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మీకు డిస్ట్రిక్ట్ స్పెసిఫిక్ గా ఈ సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది 6th క్లాస్ కి సంబంధించి. కాబట్టి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అవుతుంది. మరియు ఏదైతే కరెక్షన్ విండో అయితే మనకు తర్వాత ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీకు ఏదైనా మిస్టేక్స్ చేస్తే దాని తర్వాత మీకు ఈ కరెక్షన్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఇస్తారు. కానీ మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడే కరెక్ట్ గా అప్లై చేసుకుంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద ఎన్విఎస్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ ఎనీ అప్డేట్స్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా జేఎన్వి వెబ్సైట్ లోనే డైరెక్ట్ గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. వేరే ఇతర మోసపూరితమైన సైట్స్ లలో మీరు మీ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోకూడదు. ప్లీజ్ చెక్ ద బ్లాక్ డీటెయిల్స్ ఆఫ్ యువర్ డిస్ట్రిక్ట్ రెసిడెన్స్ అండ్ fill it correctly in the application form as a rural open category seats are block specific అని ఇవ్వడం జరిగింది అనమాట. ఏదైతే
ఇవి మనకు ఈ సీట్స్ అనేటివి బ్లాక్ స్పెసిఫిక్ కాబట్టి మీరు ముందుగానే మీ బ్లాక్ అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇష్యూ ఆఫ్ అడ్మిట్ కార్డ్స్ వచ్చి మనకు 28వ తేదీ అంటే 20వ తేదీ నుంచి అలా నవంబర్ 20వ తేదీ నుంచి మనకు హాల్ టికెట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. రిజల్ట్ ఆఫ్ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ లిస్ట్ అని టెస్ట్ అని ఇవ్వడం జరిగింది. అంటే మార్చ్ 2027లో ఈ జవహర్ నవోదయ విద్యాలయకి సంబంధించిన రిజల్ట్ అయితే సెలక్షన్ లిస్ట్ అయితే ఉంటుంది జవహర్ నవోదయ విద్యాలయాలో. అలాగే డిఈఓ ఆఫీస్ లో మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ లో దీనికి సంబంధించిన లిస్ట్ అయితే పబ్లిష్ అయితే చేస్తారు, అక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. మీకు మరియు ఎవరైతే ప్రొవిజనల్ గా సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళి వాళ్ళు ఆ సీట్ ని అయితే పొందవలసి ఉంటుంది. ఇక్కడ ప్రొవిజనల్ సెలక్షన్ అండ్ అడ్మిషన్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఆల్ వ్యాలిడ్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిస్ప్యూట్ ద డిసిషన్ ఆఫ్ నవోదయ విద్యాలయ సమితి షల్ బి ఫైనల్ అండ్ బైండింగ్ ద క్యాండిడేట్స్ అండ్ నో కరస్పాండెన్స్ టు ద ఎఫెక్ట్ టు బి ఎంటర్టైన్డ్ అని ఇవ్వడం జరిగింది. మీకు ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ఓఎంఆర్ షీట్ లో మీరు ఆన్సర్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అలాగే అండర్ నో సర్కమ్స్టాన్సెస్ ద ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి గివెన్ అడ్మిషన్ టు ఎనీ అనదర్ జేఎన్వి అని, మీరు ఎక్కడ ఏ జేఎన్విలో మీరు సీట్ అయితే పొందుతారో అదే జేఎన్వి లోనే మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు ఎటువంటి ట్రాన్స్ఫర్ కానివ్వండి లేకుంటే వేరే చోటికి మార్చడం కానివ్వండి ఉండదు. ఎటువంటి పరిస్థితిలోనూ ఆ మార్చడం అనేది కుదరదు అనమాట. మరియు ద క్యాండిడేట్స్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ అండర్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు మనకు ఓబీసీ సర్టిఫికేట్ అనేది పొందవలసి ఉంటుంది. ఓబీసీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఆర్ డిఫరెంట్ అనమాట. మీరు ఓబీసీ సర్టిఫికేట్ అంటే మీకు చూపిస్తాను, అది ఓబీసీ సర్టిఫికేట్ కూడా ఎలా ఉంటుందని. ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఇప్పుడు 4th క్లాస్ 5th క్లాస్ 3rd 4th 5th అయితే మనకు రెగ్యులర్ గా చదివి ఇప్పుడు 5th క్లాస్ లో ఉంటారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. ఎవరైతే 2 సార్లు అప్లై చేయాలన్నా లేకుంటే రిపీటెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసి వాళ్ళని అయితే డిబార్ చేయడం లేదంటే అసలు ఎగ్జామినేషన్ కి అలో చేయకపోవడం లాంటివి డీటెయిల్స్ అయితే మనకు ఉంటాయన్నమాట. అలో చేయరు ఎగ్జామ్ దాంట్లోకి. 2 సార్లు ఈ జవహర్ నవోదయ విద్యాలయకి అప్లై చేసే వాళ్ళు ఓన్లీ 1 టైం మాత్రమే మీకు ఈ జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మరియు ఏ క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ మస్ట్ నాట్ హ్యావ్ బీన్ బోర్న్ బిఫోర్ 1/5/2015 అండ్ ఆఫ్టర్ 31/7/2017 అని మనకు బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్ అని చూపించడం జరిగింది. మరియు ఇతర డీటెయిల్స్ అయితే చూడొచ్చు అనమాట. ఎవరైతే ఆల్రెడీ 5th క్లాస్ పాస్ అయిపోయి ఉంటారో ఎంతకుముందు వాళ్ళైతే కూడా నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే ఈ సంవత్సరం మాత్రమే 5th క్లాస్ చదువుతుంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. నో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ద సెలక్షన్ టెస్ట్ ఫర్ ద సెకండ్ టైమ్ ఇఫ్ షీ ఆల్రెడీ అపీర్డ్ ఇన్ ద సెలక్షన్ టెస్ట్ ఎర్లియర్ ఫర్ వాట్స్ ఎవర్ రీజన్స్ పర్టికులర్స్ ఫిల్డ్ బై ద క్యాండిడేట్ ఇన్ ద అప్లికేషన్ ఫార్మ్ విల్ బి వ్యాలిడేటెడ్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈస్ ఫౌండ్ రిపీటర్ హిజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ విల్ బి క్యాన్సిల్డ్ అట్ ఎనీ స్టేజ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. మీరు ఏదేని కారణం చేత ఈ సంవత్సరం అప్లై చేసి మీరు ఎగ్జామ్ రాయకపోతే మీకు ఇంకా అదే లాస్ట్ ఛాన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చే జవహర్ నవోదయకు సంబంధించిన వాటిలలో మీకు ఎటువంటి పరిస్థితుల్లో మీకు అలో చేయరు మళ్ళీ అప్లై చేయడానికి. 75% సీట్స్ వచ్చి మీకు రూరల్ ఏరియా వాళ్ళకైతే ఇస్తారు. మరియు 25% సీట్స్ ని ఓపెన్ కేటగిరీ కింద అయితే పెట్టడం జరుగుతుంది అనమాట. అందులో లోకల్ వాళ్ళు మరియు నాన్ లోకల్ వాళ్ళు ఇద్దరు పోటీ, అర్బన్ మరియు రూరల్ ఏరియాస్ వాళ్ళు ఇద్దరు పోటీ పడాల్సి ఉంటుంది అనమాట. ఫర్ అర్బన్ క్యాండిడేట్స్ ఈవెన్ ఫర్ ఏ సింగిల్ డే ఆఫ్ సెషన్ ఇన్ క్లాస్ 3 and 4th and 5th లో మీరు ఒక్కరోజు ప్రైవేట్ స్కూల్లో ఏదైతే మున్సిపాలిటీ కానివ్వండి లేకుంటే అర్బన్ లో కానివ్వండి మీరు ఒక్కరోజు చదివి ఆ సర్టిఫికేట్ మీరు పొందిన మిమ్మల్ని అయితే అర్బన్ క్యాండిడేట్స్ గా అయితే పరిగణించడం జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ అనేది మనకు తెలిసిన విషయమే. 50% రిజర్వేషన్స్ అయితే ఉంటాయి మరియు 50% జనరల్ గా అయితే ఉంటాయి. అందులో 1/3% అంటే 33.3% అయితే మనకు ఉమెన్స్ కి అయితే కేటాయించడం జరిగింది. మరియు 15% ఎస్సీ మరియు 7.5%
ఎస్టీకి అయితే ఉంటాయి. మరియు రిమైనింగ్ 27% సీట్స్ నుంచి ఓబీసీ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది. రిమైనింగ్ సీట్స్ ని ఓపెన్ కేటగిరీలో అయితే పెట్టడం జరుగుతుంది. రూరల్ ఓపెన్ సీట్స్ ఆర్ అలొకేటెడ్ బ్లాక్ వైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రూరల్ పాపులేషన్ అండ్ ద ఆఫ్ కన్సర్న్ బ్లాక్ యాజ్ పర్ ఎన్విఎస్ సెలక్షన్ క్రైటీరియా అని మనకు డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ డిజేబిలిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మరియు డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ ఆఫ్టర్ సెలక్షన్ అనే మీరు ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, అలాగే ప్రూఫ్ ఆఫ్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ జేఎన్వి, మరియు ఏదైనా మీకు మిస్ మ్యాచ్ అయితే ఉంటే యూడైస్ మరియు జేఎన్ఎస్విటిలో మిమ్మల్ని అయితే కన్సిడర్ చేయరు అనమాట. మరియు స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. ఎందుకంటే మీరు లోకల్ అని మీ క్యాండిడేచర్ ని డిక్లేర్ చేయడానికి మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ని అయితే పొందవలసి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డ్ మరియు అండర్టేకింగ్ ఫర్ మైగ్రేషన్, అలాగే డిజేబిలిటీ సర్టిఫికేట్ ఏమైనా ఉంటే, మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అయితే మనకు మీరు ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే వెళ్ళవలసి ఉంటుంది. మరియు దట్ ఈస్ ఫ్రమ్ parent school during the verification of documents and confirmation of admission by the respective JNV is to be submitted అని మీరు చదివే స్కూళ్ళలో వెంటనే ఆర్టీసీని అయితే తీసుకొని వచ్చి ఇందులో ఇవ్వవలసి ఉంటుంది అని మనకు పేర్కొనడం జరిగింది. మరియు సెంటర్ ఫర్ ఎగ్జామినేషన్ వచ్చి దగ్గరలోని సెంటర్లు అయితే ఉంటాయి. మీరు navodia.go.in లో అయితే ఈ అప్లికేషన్ మరియు దీనికి సంబంధించిన సెంటర్ డీటెయిల్స్ కూడా మీరైతే చూసుకోవచ్చు. మరియు ఇక్కడ లాంగ్వేజ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అని మనకు ఆంధ్రప్రదేశ్ లో హిందీ, ఇంగ్లీష్, తెలుగు, మరాఠీ, ఉర్దూ, ఒరియా, కన్నడకు సంబంధించిన లాంగ్వేజెస్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి. మరియు తెలంగాణకు సంబంధించి హిందీ, ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయన్నమాట. ఏ క్యాండిడేట్ విల్ బి గివెన్ ఏ టెస్ట్ బుక్లెట్ ఇన్ ద లాంగ్వేజ్ విచ్ హీ హ్యాస్ మెన్షన్డ్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని మనకు చేంజ్ ఆఫ్ లాంగ్వేజ్ అయితే నాట్ పాసిబుల్. మీరు ఏదైతే అప్లై చేసుకునేటప్పుడు తెలుగు మీడియమా లేకుంటే ఇంగ్లీష్ మీడియం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఎగ్జామ్ అయితే రాయడానికి అయితే ఉంటుంది. మరియు కాంపోజిషన్ ఆఫ్ సెలక్షన్ టెస్ట్ అని మనకు 28వ తేదీ నవంబర్ 2026వ తేదీన ఈ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అయితే ఉంటుంది. అందులో 3 సెక్షన్లు అయితే ఉంటాయన్నమాట. మరియు 80 క్వశ్చన్లు 100 మార్క్స్ కి అయితే ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇందులో మీకు మెంటల్ అబిలిటీ టెస్ట్, అలాగే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అయితే ఉంటాయి. ఈవీఎస్ ప్లస్ మెంటల్ అబిలిటీ టెస్ట్ 40 క్వశ్చన్లు అయితే ఉంటాయి. 50 మార్కులకి అయితే, అలాగే 60 నిమిషాల టైం అయితే దీనికైతే కేటాయించడం జరిగింది. అలాగే అరిథమెటిక్ టెస్ట్ కి సంబంధించి 20 క్వశ్చన్లు 25 మార్కులు అయితే ఉంటాయి. టోటల్ గా 30 మినిట్స్ అయితే టైం ఉంటుంది. మరియు లాంగ్వేజ్ టెస్ట్ కి సంబంధించి 20 క్వశ్చన్లు 25 మార్కులు 30 మినిట్స్ అయితే టైం ఉంటుంది. టోటల్ గా మీకు 80 క్వశ్చన్లు 100 మార్కులు 2 గంటలు అయితే మీరు ఈ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుంది అనమాట. మీకు సింగిల్ బుక్లెట్ అయితే టెస్ట్ బుక్లెట్ అయితే ఇస్తారు. మీ అందులో మీకు అన్ని సెక్షన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. మెథడ్ ఆఫ్ రికార్డింగ్ ఆన్సర్స్ అంటే మీకు ఓఎంఆర్ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో దాన్ని ఈ విధంగా అయితే మీరు బ్లర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏదైనా తక్కువగా బ్లర్ చేసినా, ఒక సైడ్ బ్లర్ చేసినా మీకు ఆప్షన్ అయితే రిమూవ్ అవ్వడం జరుగుతుంది. మరియు ఇది టోటల్ గా ఆన్లైన్ లో జరిగే ప్రాసెస్ అన్నమాట. తర్వాత కూడా మీకు ఇందులో రిజల్ట్ కూడా మీకు ఆన్లైన్ లోనే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. మార్క్స్ కూడా ఏదైతే మనిషి ప్రమేయం లేకుండా సిస్టమ్ ఇచ్చిన లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ సెలక్షన్ లిస్ట్ కి సంబంధించి, అలాగే రిజల్ట్ కి సంబంధించి ఓఎంఆర్ మరియు క్వశ్చన్ బుక్లెట్ మస్ట్ హ్యావ్ సేమ్ నంబర్ ప్రింటెడ్ ఆన్ ఇట్. ఇన్ కేస్ ఆఫ్ మిస్ మ్యాచ్ ఇట్ షుడ్ బి ఇమీడియట్లీ బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ ఇన్విజిలేటర్ అనే మీకు వేరే ఏదైనా బుక్లెట్ అయితే మారి వస్తే మీరు ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది ఇన్విజిలేటర్ కి. మరియు 2 hours వితౌట్ ఎనీ బ్రేక్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 40 minutes దివ్యాంగులకు అయితే ఎలిజిబుల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరింగ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ 14 మార్క్స్ ఇన్ మెంటల్ అబిలిటీ అండ్ ఈవీఎస్, అలాగే 7 మార్క్స్ ఇన్ అథమెటిక్ అండ్ 7 మార్క్స్ ఇన్ లాంగ్వేజ్ వచ్చి ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే పెట్టడం జరిగింది. కానీ ఎక్కువ మార్కులు పొందితేనే మీకు సీట్ వచ్చే అవకాశం
అవకాశం ఉంటుంది అనమాట. దేర్ విల్ బి ఏ బెల్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes అని 30 minutes కి ఒకసారి మీకు బెల్ అయితే ఉంటుంది. నో క్యాండిడేట్ విల్ బి అలౌడ్ టు అపీర్ ఇన్ సెలక్షన్ టెస్ట్ వితౌట్ ప్రాపర్ అడ్మిట్ కార్డ్ అని, అలాగే అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీకు నేచర్ ఆఫ్ ద టెస్ట్ అని మనకు మెంటల్ అబిలిటీ మరియు ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఏ విధంగా ఉంటాయంటే ఇక్కడ చూడొచ్చు, ఈ విధంగా ఆ టెస్ట్ అయితే ఉంటాయన్నమాట. అలాగే ఫిగర్ సిరీస్ కంప్లీషన్ అని ఇక్కడ ఈ విధంగా ఆ టెస్ట్ అయితే ఉంటుంది. మరియు జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ అని ఇక్కడ ఈ విధంగా ఏది మ్యాచ్ అవుతుంది ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. మరియు మిర్రర్ అండ్ వాటర్ మిర్రరింగ్ సంబంధించి, అలాగే ఎంబెడెడ్ ఫిగర్ అని దానికి సంబంధించి మనకు సిలబస్ అయితే ఉంటుంది. మరియు క్వశ్చన్ నెంబర్ 21 to 40 వచ్చి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కి సంబంధించి ఉంటాయి. ఇందులో ద నేచర్ వరల్డ్, అలాగే ద హ్యూమన్ బాడీ, సైన్స్ ఇన్ డైలీ లైఫ్, అలాగే సోషల్ సరౌండింగ్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఆ శాంపుల్ క్వశ్చన్స్ అయితే మీరు ఒకసారి చూడొచ్చు ఇక్కడ స్క్రీన్ మీద అయితే. అలాగే స్టోరీ కూడా మనకు ఒకటి ఇచ్చి వాటి మీద కూడా క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే అడగడం జరుగుతుంది. అవి కూడా మీరు కరెక్ట్ గా రాస్తేనే మీరు అందులో సెలెక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. మరియు అరిథమెటిక్ టెస్ట్ కి సంబంధించి నంబర్ అండ్ న్యూమరికల్ సిస్టమ్ సంబంధించి, అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ సంబంధించి, ఫండమెంటల్ ఆపరేషన్స్ హూస్ నంబర్ అని 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ సంబంధించి, ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్స్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్ అని వాటికి సంబంధించి సిలబస్ అన్ని ఈ విధంగా సిలబస్ అయితే ఉంటుందన్నమాట. మరియు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇందులో ఉంటాయి. లాంగ్వేజ్ టెస్ట్ కి సంబంధించి అలాగే ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది. మరియు సమ్ ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ ఫర్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ అని మీరు అప్లై చేసుకునే ముందు ప్రాస్పెక్టస్ అయితే క్లియర్ గా అయితే చదువుకోవాలి. మరియు లోకల్ స్టడీ సర్టిఫికేట్ మస్ట్ బి ఫిల్డ్ కరెక్ట్లీ అని ఇవ్వడం జరిగింది. మరియు సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ కూడా మీరు పొందవలసి ఉంటుంది. ఓబీసీ వాళ్ళు ఎన్విఎస్ హ్యాస్ రైట్ టు వ్యాలిడేట్ ద ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ యూజింగ్ ఆధార్ నెంబర్ ఫ్రమ్ గవర్నమెంట్ పోర్టల్ అని మీకు ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. అపార్ ఐడి అన్ని డీటెయిల్స్ అయితే కరెక్ట్ గా ఉండాలన్నమాట. మీకు ఇది రెసిడెన్స్ సర్టిఫికేట్ కు సంబంధించి అప్లికబుల్ ఫర్ ఆర్ క్యాండిడేట్స్ హూ సీక్ అడ్మిషన్ ఇన్ టు జేఎన్వి టు ప్రూవ్ ద డిస్ట్రిక్ట్ రెసిడెంట్ ఎక్సెప్ట్ ద క్యాండిడేట్ హూ స్టడీడ్ ఇన్ ఎన్ఐఓఎస్ అని ఇవ్వడం జరిగింది. అలాగే ఇది రూరల్ సర్టిఫికేట్ అన్నమాట. మీకు రూరల్ స్టూడెంట్స్ కి అయితే ఏదైతే 75% మనకు ఈ ఇక్కడ రిజర్వేషన్ ఉందో దానికోసం మీరు ఈ రూరల్ సర్టిఫికేట్ అయితే పొందవలసి ఉంటుంది. అలాగే పర్ఫార్మ్ ఫర్ ఓబీసీ సర్టిఫికేట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూడొచ్చు. మీరు ఓబీసీ సర్టిఫికేట్ ఎలా ఉంటుంది అన్నది నేను అప్పుడే మీకు చెప్పాను. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ సర్టిఫికేట్ అనేది 2 డిఫరెంట్ సర్టిఫికేట్స్ అన్నమాట. మరియు టెంటేటివ్ డిస్ట్రిబ్యూషన్ అని మనకు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు వాటన్నిటిని చూడొచ్చు. ఓఎంఆర్ ఫామ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు కరెక్ట్ గా ఒక్కొక్క క్వశ్చన్ కి ఆ ప్లేస్లలో బబుల్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇతర డీటెయిల్స్ కూడా మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ అనెక్సర్ 2 అని కొన్ని ఏ సెంటర్లకు సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. మరియు ఇది దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఈ జవహర్ నవోదయ విద్యాలయకు సంబంధించి ఎగ్జామ్ కి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా నాకైతే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇటువంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చి ఉంటే మీకు ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ కి అయితే వాళ్ళ పేరెంట్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేస్తే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.